ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయకుండలో తొలి హారతి. ఎందుకంటే తొలి హారతి ఎందుకంటున్నా అంటే, రాలేని వారు కానీ ఈ హారతిని అద్దుకుంటే భగవాన్ వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. ఇక భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క మహిమను వివరించుకుందామా? ఓం నారాయణ ఆదినారాయణ. ముదిగేడు గ్రామంలో భగవాన్ వెంకయ్య స్వామి వారు తిరిగే రోజులలో స్వయంగా వెంకయ్య స్వామి వారు భిక్షాటన చేసేవారు. ఆ సమయంలో ముదిగేడు గ్రామంలో ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆ గృహం ముందరికి వెళ్ళి వెంకయ్య స్వామి వారు భౌతీ భిక్షాందేహి అన్నారు. ఇంటి లోపల ఎక్కడో ఉండి ఎవరది అంది. నేను పిచ్చోండమ్మా, అయితే ఎంత ముద్దేస్తావని ఆహా అని కసురుకుంటా వచ్చి స్వామివారి యొక్క దోవతి అంటే కండవాలో ఇసురుకుంటా ఒక రాగి ముద్ద వేసింది. అమ్మా, నాలుగు కింద ఏదైనా అంటే పచ్చడి కానీ కారం కానీ అని అడిగారు. అప్పుడు ఆమె లేదు పో అని కసురుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఆ జోలిలో ఆ దోవతి మీదలో ఇసిరేసింది. ఇసిరేసిన తర్వాత అమ్మా, నాలుగు కింద ఏదైనా దారా అని అడిగారు. అప్పుడు ఆమె కసురులు ఇసురులు ఎక్కువైపోయినాయి. చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరికైనా పెడుతున్నాం అనుకోండి, ఇష్టంతో పెట్టండి. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమనండి. ఎందుకంటే అయిష్టంతో పెట్టకూడదు. ఏది అయిష్టంతో పెట్టింది పరమాత్ముడు దక్కదు. అయిష్టంతో పెట్టింది పరమాత్ముడి దగ్గరికి వెళ్దు. అయిష్టంతో పెట్టింది మనకు అందకుండా పోతుంది. అప్పుడు వెంకటేశ్వర నాలుగు కింద దారా అన్నారు. లేదు పో అని పెద్దగా రంకి ఒక్కసిరేసింది. అమ్మా, ఇంటిలో ఉట్టి మీద దుత్తిలో ఉంది కదమ్మా అన్నారు. అని లేదు మమ్మల్ని కసరంగానే వెంకటేశ్వర వారు ఇటు తిరిగి 2 అడుగులు వేశారో లేదు, ఆ ఉట్టి మీద ఉన్న దుత్తిలో ఉన్న నెయ్యి కింద పడి మొత్తం నేలపాలైంది. అందుకని ఎవరైనా మన ఇంటికి యాచకులు వచ్చారని చిన్న చూపు చూడకూడదమ్మా. అడుక్కునే వాళ్ళు వచ్చారని చెప్పి ఇసురుకోకూడదమ్మా. మనకి చేతనైతే పెట్టాలి, లేకపోతే వదిలేయాలి. కారణం ఏంటి? ఆ వచ్చేవాడు పరమాత్ముడు అవ్వచ్చు, ఆ వచ్చేవాడు సదాశివుడు అవ్వచ్చు, ఆ వచ్చేవాడు పరబ్రహ్మ స్వరూపం అవ్వచ్చు, ఆ వచ్చేవారు మహావిష్ణువు అవ్వచ్చు. ఇట్లా ఏ ఏ తత్వాల్లో ఏ గుణాలతో ఎవరో ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి మనపై ఉన్న కర్మల్ని, మన ఇంట్లో ఉన్న దోషాలని, మన గృహస్థులం కదా ఎన్నో అసత్యాలతో జీవితం గడుపుతాం, ఎన్నో తప్పులతో జీవితాన్ని నెట్టుకొస్తాం. అలాంటి దోషాలన్నీ తీర్చడానికి వచ్చిన పరమాత్ముని కూడా మనం అర్థం చేసుకోకుండా మనమేదో దానం చేసేవాళ్ళలాగా, మనమేదో ధర్మం చేసేవాళ్ళలాగా మనం అహంకారంతో చేస్తాం. అహంకారం అనేది ప్రతిదానికి ఒక వివరణ చెప్తున్నా. అహంకారం అనేది మనిషి పతనానికి తొలి మెట్టు. అహంకారం రాకూడదు. నేను చేస్తున్నాను, నేను పెడుతున్నాను అనుకుంటున్నారు. అసలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నావు? నీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? అది కూడా భగవంతుడి అనుగ్రహంతో నువ్వు కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ఫలితం నీ దగ్గరికి వస్తుంది. అది నువ్వు గ్రహించుకోవాలి. మరి ఆ తల్లి అన్నీ ఈసడించుకుంటూ కసురుకుంటూ పెట్టింది. అప్పుడు ఏమైంది? నెల రోజుల నుంచి కష్టపడి దాచుకున్న నెయ్యి నేలపాలయ్యింది. అంటే అది నేలపాలయ్యింది. అందుకని ఎవరం కూడా మనకు అంతా తెలుసు అనే ఒక అవివేకం ఉంది. మరి అందరిని ఇసురుకుంటూ వీళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు, నేను చెప్పినట్టు అంటున్నారనే మూర్ఖత్వంతో ఉంటున్నారు. కానీ పరమాత్ముడు ఎప్పుడూ కూడా మనకి ఎన్నో అవకాశాలు ఇవ్వటానికి మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఒక యాచకుడిలాగా, ఒక బిచ్చగాడిలాగా. ఆ బిచ్చగాడు స్వరూపమే, యాచకుడి స్వరూపమే సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు.
అలాంటి పరమాత్మను మనం గుర్తించి ఆ పరమాత్ముడికి మనం ఇవ్వగలిగిన నాడు మన జీవితానివే కాకుండా మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఒక దారికి తీసుకొచ్చే విధానంలో మనం ఉంటాం. అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓం నారాయణాదన ఎంత ప్రాముఖ్యతగా వెంకటేశ్వర స్వామి మనకు ఇచ్చారో, హోంగుండాన్ని కూడా తన ప్రాణం కంటే, మంచినీళ్ళ కంటే, భోజనం కంటే ఎంతో ప్రధానమని చెప్పి ఉన్నారో, అలాంటి స్థితిని మనం గుర్తుపెట్టుకుని మనము మన పిల్లలకి, మనకు తెలిసిన వారికి ఆ తత్వాన్ని మనం వివరించగలగాలి. ఎందుకంటే తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళకి మంచి మార్గంలో సరిచేద్దాం. సరిచేయట్లా, మన ద్వారా వాళ్ళని సరిచేస్తాడు. అంతేగాని నేను చెప్పాను వాళ్ళు వచ్చారు, నేను చెప్పాను వాళ్ళకైందని కాదు. వెంకటేశ్వర మాట చెప్పున్నారు, అయ్యో మీరెవరైనా నా దగ్గరికి రావాలంటే పోయిన జన్మలో నీకు నాకు ఎంట్రుకు సంబంధం ఉంటేనే కదయ్యా మీరు నా దగ్గరికి వచ్చేది అన్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ పరమాత్ముడి దగ్గరికి వచ్చామంటే జన్మ జన్మల కర్మల్ని, జన్మ జన్మల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనం ప్రతినిత్యం నామం ద్వారా దగ్గర అవుదాం, ప్రదక్షిణ ద్వారా దగ్గర అవుదాం. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర ప్రతి ఇంట్లో గడపకి గడపకి తిరిగి కర్మలు తీసేశారు. అట్లాగే మనం కూడా ఇక నుంచి, ఈ రోజు నుంచి కూడా మనం కూడా అర్హులు ఎవరైతే ఉంటారో, భగవాన్ వెంకటేశ్వర వారికి ముఖ్యమైనది ఏంటి, ఆకలైన వాడికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్నవాడు ఆదుకోవాలయ్యా అన్నారు. అందుకని మనం ఈరోజు మనం కూడా అర్హుడు ఎవరో ఉంటారో, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 2 రూపాయలు సహాయం చేద్దాం. అట్లాగే మన ఇంటికి ఎవరైనా యాచకుడు వచ్చారనుకోండి, మనం ఇష్టమైతే పెడదాం, లేకపోతే నోరు కట్టేసుకుందాం. అందుకని భగవాన్ వెంకటేశ్వర ఏం చెప్పారు, నోరు చెప్పకూడదయ్యా అంటున్నారు. మరి గంగాస్వామి నేనేం చెబుతున్నాను, అయ్యా మన అదృష్టం మన నోరే, మన దరిద్రం మన నోరే. గంగాస్వామి నేను మీకు చెప్పే మాట ఒకటే, మన అదృష్టం మన నోరే, మన దరిద్రం మన నోరే. అందుకని భగవాన్ వెంకటేశ్వర ఏం చెప్పారు, నోరు ఇప్పకూడదయ్యా అన్నారు. నోరు దేనికి ఇప్పాలి, మంచి సలహాలు ఇవ్వటానికి, భగవంతుని భజించడానికి, భోజనం చేయటానికి, మన యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి. అలాంటి తత్వాన్ని మనం లోబడి ఉంటే ఆ పరబ్రహ్మ సర్వ శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు సర్వకాల సర్వస్థను మనం రక్షిస్తారు. మనకే కాదు, మన పక్కన ఉన్నవారికి కూడా, మన కుటుంబ సభ్యులే కాకుండా మన పక్కనున్న వాళ్ళని అందరినీ కూడా ఆయన అనుగ్రహించడానికి వచ్చిన పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వరం. ఆ పరమాత్ముని మనం నమ్ముకుందాం. నమ్ముకుని నామం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, దానం, అన్నదానం ఆయనకు ప్రీతికరమైనవి, అలాంటి వాటిలో పాల్గొని చేసుకుందాం. ముదిగేడు గ్రామంలో ఉన్న ఆ గృహిణిలాగా తొందరపడి నోరు చేసుకోవద్దు. నోరు చేసుకుంటే నష్టపోతాము. ఆ నష్టం నుంచి మరి ఆ నెల రోజులు కష్టపడితే వచ్చిన నెయ్యి ఒక్కరోజు పోయిందంటే ఎంత బాధగా ఉంటుంది మనకి. అట్లాగే నెల రోజుల నుంచి మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మనకు అనవసరం ఖర్చు అయిపోతే మనకి ఎంత బాధ వస్తుంది. అందుకని ఆ ఫలితాన్ని మనం తెలుసుకుని భగవాన్ వెంకటేశ్వర మార్గంలో ఈ రోజు నుంచే నడుద్దాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మీ గంగాధర స్వామిగా నేను చెబుతుంది ఒకటే, మీ పనులన్నీ మీరు చేసుకోండి. భగవాన్ వెంకటేశ్వర వారికి రోజు మొత్తంలో ఉదయం 20 నిమిషాలు కేటాయించుకోండి, రాత్రి 7 నుంచి 7-20 నిమిషాలు కేటాయించుకోండి. ఆ పరమాత్ముడి నామాన్ని చేయండి, ఆ నామంలో లీనమవ్వండి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగంజాలం గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం భగవాన్ వెంకటేశ్వర ఒక వీడియో మీకు పెడుతున్నాం. ఆ స్వామివారి యొక్క అలంకరణని, స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీ గంగాధర స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ.